దేవుని మహిమ, నమ్మకత్వం యొక్క జాడలు మోషే జీవితమంతటా మనకు కనిపిస్తాయి. మండుతున్న పొద, ఫరోను ఎదుర్కొన్న సందర్భాలు, తెగుళ్ళు, ఇశ్రాయేలీల విడుదల, అరణ్యలో మేఘ అగ్ని స్తంభాలు, ఎర్ర సముద్రం రెండుగా చీలిపోవడం, ఆకాశం నుండి వచ్చిన మన్నా, రాతి నుండి వచ్చిన నీరు, 10 ఆజ్ఞలు మరియు సీనాయి కొండపై దేవునితో జరిగిన సంభాషణ. దేవుడు సర్వశక్తిమంతుడని నిరూపించే అద్భుతాలు ఎన్ని జరిగిన తరువాత కూడా ప్రజలు జీవముగల దేవుని విడిచిపెట్టి విగ్రహాలను ఆరాధించారు. మోషే దేవునితో సీనాయి కొండపై ఉన్నప్పుడు ప్రజల బాధ్యతను తన అన్న అహరోనుకు అప్పగించాడు. కానీ అహరోను దేవుని ఆజ్ఞలను పాటించకుండా ప్రజల మాటనే విన్నాడు. ఫలితంగా వారు ఆరాధించేందుకు ఒక బంగారు దూడను తయారు చేశాడు. ఈ తీవ్రమైన పాపాన్ని క్షమించమని దేవుని ముందు ఇశ్రాయేలీల తరపున మోషే ప్రార్థించాడు. దేవుని సన్నిధి తమతో కొనసాగాలని వేడుకున్నాడు. ఆ ప్రార్థనలోనే మోషే తాను దేవుని మహిమను చూడగలనా అని అడిగాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 3వ అధ్యాయంలో మొదటిసారి మోషే దేవునిని కలిసినప్పుడు అతను తన ముఖాన్ని దాచుకున్నాడు. కానీ ఇప్పుడు విప్పారిన కళ్ళతో దేవుని ప్రార్థిస్తున్నాడు. ఈ మధ్య ఏం జరుగుంటుంది? సమాధానం చాలా సులభం. నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు బయట పొదలో నుండి మాట్లాడుతున్నాడు. మోషే దేవుని కలుసుకోవడం అదే మొదటిసారి. కానీ నిర్గమకాండం 33వ అధ్యాయంలో మోషే మరియు దేవుడు సన్నిహిత మిత్రులుగా మారిపోయారు. కాబట్టి దేవుడు మోషేతో ఎటువంటి దాపరేకం లేకుండా ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. మోషే బండ సందులో నుండి దేవుని మహిమను చూడగలిగాడు. దేవునితో ఇన్ని సంవత్సరాల అనుబంధం తర్వాత మోషే దేవునిని చూడాలని కోరుకున్నాడు. దేవుడు ఆ కోరికను నెరవేర్చాడు. బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఈ ప్రయత్నానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక కొత్త బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.